మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత లూసిఫర్ తెలుగు రీమేక్ తో బిజీ కాబోతున్నాడు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమా తెలుగు వర్షన్ కథ సిద్ధం చేస్తున్నట్ట. అయితే మలయాళ వర్షన్ లానే ఇందులో కూడా చిరంజీవికి జోడిగా హీరోయిన్ ఉండదని, మెయిన్ స్టోరీ లైన్ ని ఏమాత్రం మార్చట్లేదని తెలుస్తోంది. బాహుబలి తర్వాత ఇండియా మార్కెట్ ని కుదిపేసిన సౌత్ మూవీ కేజీఎఫ్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్ 2 రాబోతోంది. ఇక హైదరాబాద్ షెడ్యూల్లోనే ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారట. సంక్రాంతికి రిలీజ్ కష్టమే అని, కుదిరితే జనవరి 26 లేదంటే సమ్మర్ లోనే రిలీజ్ అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో విలన్ గా తమిళ స్టార్ విక్రమ్ పేరు వినిపిస్తోంది. సుకుమార్ మేకింగ్ లో బన్నీ చేస్తున్న పుష్ప మూవీలో విలన్ రోల్ మీదే గుసగుసలు పెరిగాయి. ఆ పాత్ర నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో నారా రోహిత్ నుంచి అరవింద్ స్వామి వరకు పేర్లు వినిపించాయి. రీసెంట్ గా శింబు, ఇప్పుడు అపరిచితుడు విక్రమ్ పేరు వినిపిస్తోంది. వకీల్ సాబ్ సంక్రాంతి రేస్ లో ఉండేలా లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మరోసారి జోడీ కడుతున్న శృతి హాసన్ జనవరిలో షూటింగ్ సెట్ లో అడుగు పెడుతోందిట. ఆ సంగతి రివీల్ అవడంతో జనవరిలో మిగతా పార్ట్ షూటింగ్ అంటే సంక్రాంతికి సినిమా రిలీజ్ కష్టం అంటున్నారు. సమ్మర్ కే రిలీజ్ అంటూ ప్రచారం పెంచారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక తన ఆహార అలవాట్ల మీద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, పిగ్ మీట్ తింటామని అనడంతో ఆ మాటలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన రన్ చేసే ఒక ప్రోగ్రామ్ లో ఫుడ్ హ్యాబిట్స్ గురించి వివరించింది రష్మిక. ఆ ప్రాసెస్ లోనే పిగ్ మీట్ తినడం ఆచారంగా వస్తోంది అంటూ రష్మిక చెప్పడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. మలయాళం మూవీ జల్లికట్టు ఇండియా తరపున ఆస్కార్ నామినేషన్ కి అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ అయింది. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ 3 కోట్ల పెట్టుబడిని 20 కోట్ల రాబడిగా మార్చింది. ఇప్పుడు ఆస్కార్ కి ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అఫీషియల్ ఎంట్రీగా ఎంపికైంది. కింగ్ నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా చేసిన ప్రయోగం వైల్డ్ డాగ్. ఇప్పుడు ఈ మూవీ సంక్రాంతి రిలీజ్ కి రెడీ అంటున్నారు. కాకపోతే 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి ఓటీటీ ప్లాట్ఫామ్ లో 35 కోట్ల ఆఫర్ వచ్చిందట. దీంతో డిజిటల్ రిలీజ్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం పెరిగింది. క్రిష్ మేకింగ్ లో వైష్ణవ్ తేజ్ తో జోడీ కట్టిన రకుల్ ప్రీత్ సింగ్ తమిళ్లో శివకార్తికేయతో మూవీ చేస్తోంది. అలాగే జాన్ అబ్రహాం తో జోడీ కట్టి అటాక్ సినిమాలో కీ రోల్ ప్లే చేయబోతోంది. అలానే మేడే అంటూ అజయ్ దేవగన్ అమితాబ్ మూవీలో కూడా ఆఫర్ పట్టేసిందిట. డైలాగ్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ లో తెరకెక్కబోతున్న మూవీ సన్ ఆఫ్ ఇండియా. ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ వేస్తున్నట్ట.